సిటీ న్యూస్ కు స్వాగతం. నగరంలో తడి పొడి చెత్త నిర్వహణను సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలో తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్, పారిశుధ్య నిర్వహణ నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించాలన్నారు. రహదారుల ప్రక్కన చెత్త వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో తరచుగా చెత్త వేసే ప్రదేశాలు గుర్తించి శుభ్రం చేసి అక్కడ పూల కుండీలు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో ఉన్న ప్రతి దుకాణదారుడు విధిగా వారి షాపు ముందు చెత్త కుండీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా చెత్తను బయట వేస్తే జరిమానా విధించాలన్నారు. సేకరించిన పొడి చెత్తను మాత్రమే కొండవీడు జిందాల్ పరిశ్రమకు తరలించాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, నోడల్ అధికారులు జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రమేష్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, మార్కెటింగ్ శాఖ ఏడీ నిత్యానంద తదితరులు పాల్గొన్నారు. మల్కాపట్నం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఈఎఫ్ మరియు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల డప్పు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. మల్కాపట్నం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఈఎఫ్ మరియు ఎంఆర్పీఎస్ సారథ్యంలో మాదిగల డప్పు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే 1,00,000 డప్పులు, 1000 గొంతులు మాదిగల సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి విక్టర్బాబు, బొకినెల కృష్ణ, బీడెల్లి మరియకుమార్, గండ్రపు సీనయ్య, కొడాలి యోహాను, చుండూరు దేవపాలన, న్యాయవాది అద్దెపల్లి నిరంజనరావు, మట్టా జయప్రకాష్, కొల్లూరు శివాజీ, చిట్టూరు యువరాజ్, కుంభా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుండి వేసిస్తున్న మహాగడియలు దగ్గరికి రాబోతున్నవి. మరి ప్రపంచంలో మొట్టమొదటి వార్తాహరుడు ఎవరంటే మాదిగ బిడ్డే. ఈ డప్పుల ద్వారానే పూర్వం వార్తలు చేరవేసేవారు. మరి అందుకే గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు 1000 గొంతులు టైటిల్ పెట్టి తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ముందుగా రేవంత్ రెడ్డి గారు మరి భారతదేశంలోనే నేనే వర్గీకరణ చేసి చరిత్ర సృష్టిస్తానన్నాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వెనకడిగేయడం వల్ల మరి మా అన్న మహామేధావి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు తెలంగాణలో ఈ ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి మరి మేము ఆయనకు సంఘీభావంగా మరి ఆగస్టు 1 నుండి మా సోదరులు మరి ఆయన మీద ఎన్నో అవాకులు పేలుస్తున్నారు. ఆయన టచ్ చేయాలంటే మమ్మల్ని అందరూ తొక్కుంటూ వెళ్ళాలి. ఆ విషయం మరి నేను ఒక ఉద్యోగ నాయకుడిగా కానీ 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉంటూ మరి మేము చెబుతున్నాం. మేము పోరాటం న్యాయమైన పోరాటం. మరి ఎవరన్నా మరి అనేక సామాజిక వర్గాలు భారతదేశంలో ఉన్న కులాలు మొత్తం మాది న్యాయమైన పోరాటం అని ఒప్పుకున్నాయి. మా సోదరుల కంటే ఎక్కువ శాతం ఉన్నది మాదిగలే. ఆయనకి తెలుసు. ఎందుకంటే ఎంఆర్పిఎస్కి ఉద్యమానికి రేవంత్ రెడ్డి ఎంత సపోర్ట్ చేశాడో ముఖ్యమంత్రి కాకముందర అందరికీ తెలిసిన విషయమే. అది తెలుసుకుని రేవంత్ రెడ్డి గారు కూడా త్వరగా వర్గీకరణకు మద్దతు ఇచ్చి త్వరగా వర్గీకరణ చేయాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో మా నాయకుడు కృష్ణమాది గారు ఏమి పిలిపిచ్చాడో ఆ పిలుపు మేము కట్టుబడతాం. మాకు వర్గీకరణ చేస్తే విజయోత్సవం డప్పు కొడతాం. లేని పక్షంలో సావు డప్పు కొడతా కూడా మేము సిద్ధం అవుతాకి 2 తెలుగు రాష్ట్రాలు కూడా సిద్ధమవుతున్నాయని రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ మధ్యన ఒక అతను అన్న మీద ఏదో మాట్లాడటం జరిగింది. అది రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొండి ఏదన్నా ఉంటే, కానీ పర్సనల్గా వస్తే మాత్రం మేము ఎంతకైనా తిరగబడతాకి మా సంగతి ఏంటో అన్ని గవర్నమెంట్లకు తెలుసు, మేమేంటో తెలుసు, ఎంత నిదానంగా ఉంటామో. ఎందుకంటే మేము చేసేదే తోలు పని. ఆ తోలు కట్ చేసే కత్తులు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. అన్న జోలికి వస్తే ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు జరగబోయే 24వ తారీఖున కృష్ణమాది గారు వస్తున్నారు. మన మచిలీపట్నం కూడా నుంచి వెళ్ళి అన్నగారి ఏ పిలుపిస్తారో ఆ పిలుపు కట్టుబడి చేయాలని కోరుకుంటూ, ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా నేడు మల్కాపట్నంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ మరియు మాదిగ ఉద్యోగుల సారథ్యంలో ఈరోజు మాదిగల సాంస్కృతిక ప్రదర్శన చేయడం జరిగింది. ముందుగా ఈ ప్రపంచానికి మొదటి వార్తాపత్రిక కానీ లేకపోతే ప్రింట్ మీడియా అవనే అందించింది డప్పు. అటువంటి డప్పు మోగించిన ఏకైక వ్యక్తి మాదిగ. మరి మేము ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు మాకు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు హక్కు కల్పిస్తూ
మరి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అయింది. మరి తీర్పు ఇచ్చి నేటికి దాదాపు 3 నెలలు దాటినా సరే మరి మాకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలు జరగడం లేదు. కాబట్టి అమలు చేయమని చెప్పి మేము మరి మాన్యశ్రీ మందాకృష్ణమాదిగ పిలుపు మేరకు మేమంతా కూడా వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి మరి అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ మేము ఈ కార్యక్రమం చేపట్టడం. కరగ్రహారం బాబా దర్గాలో నిధుల దుర్వినియోగం, భూముల అమ్మకాలు జరగలేదని దర్గా కమిటీ తెలిపింది. కరగ్రహారం బాబా దర్గాలో నిధుల దుర్వినియోగం, భూముల అమ్మకాలు జరగలేదని దర్గా కమిటీ తెలిపింది. బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా దర్గాలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, భూములు విక్రయించారని ఇటీవల కొంతమంది చేసిన ఆరోపణలను కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. బాబా వారికి అసలు వారసులు లేరని వారు స్పష్టం చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దర్గా రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరగలేదన్నారు. చింతానూరులో దర్గాకు దాతలు ఇచ్చిన భూమి దర్గా పేరిట రిజిస్ట్రేషన్ జరగలేదని, దాతలు సదరు భూమిని విక్రయించి 8 లక్షల రూపాయలను దర్గా అకౌంట్కి జమ చేశామన్నారు. దర్గాకు నిధులు సమకూర్చాము కానీ నిధులను దుర్వినియోగం చేయలేదన్నారు. దర్గాలో నిత్యాన్నదానం కొనసాగుతోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు ఎస్ ఝాన్సీ లక్ష్మి, అయోధ్య రామయ్య, కె గోపాలరావు, వడ్డీ కాసులు, దావూద్, మట్టా శ్రీనివాసరావు, కట్టా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా వారి దర్గా షరీఫ్ భక్త సంఘం యొక్క నిధులు దుర్వినియోగం జరిగినాయి, బాబావారి భూములు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది బాబావారి భక్త సంఘం అనేది 69లో రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనికి సంబంధించినటువంటి రెన్యూల్ జరగనమాట వాస్తవేను. అయితే దీన్ని అన్నదాన ట్రస్ట్ కమిటీగా 2013లో రిజిస్ట్రేషన్ చేసాము. అప్పటి నుండి నిత్య అన్నదానం జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు కూడా ఆ ట్రస్ట్ కంటిన్యూషన్లోనే ఉంది. భక్త సంఘం బాబావారి ఆస్తులు కూడబెట్టిందే తప్ప బాబావారి ఆస్తులను ఎప్పుడు కూడా అన్యాక్రాంతం చేయలేదు. చింతగానిలో ఉన్నటువంటి బాబావారికి ఒక దాత ఇచ్చినటువంటి భూమి ఆ దాతల ద్వారానే ఉందా, బాబావారి పేరున రిజిస్ట్రేషన్ కాబడలేదు. అది అయినా సరే అన్యాక్రాంతం అవుతుందని అక్కడ వచ్చిన దాతలే చెప్తే వాళ్ళ ద్వారానే అమ్మించి దాన్ని 8 లక్షల చిల్లర తీసుకొచ్చి బాబావారి అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. అట్లాగే కరగ్రహారంలో హసన్ అహ్మద్ గారు 25 సెంట్లు బాబాగారికి స్థలం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలో 15 సెంట్లు అమ్మి ఈ బాబావారి దర్గా ఉన్నటువంటి భూమి రామాలయం ఎండోమెంట్కి సంబంధించింది. ఇది ఎండోమెంట్ వాళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు కలిపి ఇది మాది అని దర్గా పైకి వస్తే దర్గా భక్త సంఘం వాళ్ళు ఒక రాజకీయ నాయకులు పెద్దల దగ్గర గ్రామ పెద్దలు అందరూ కలిసి వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడి వీళ్ళకున్న రైట్లు ఇవన్నీ చూపిస్తే ఎండోమెంట్ వాళ్ళు మీ దర్గాకి ఉన్నటువంటి భూమి ఎండోమెంట్ది కాబట్టి మీరు ఎండోమెంట్కి డబ్బులు కాకుండా భూమి బదులు భూమి ఇవ్వండి అని చెప్తే అస్నామాద్ గారిది 15 సెంట్లు అమ్మింది. చింతగానిలో అమ్మినటువంటి ఆ డబ్బులు మా ఎఫ్డీఐలో ఉన్న డబ్బులు మొత్తం కలిపి ఒక 2 ఎకరాల రామాలయం పక్కనే ఒక 2 ఎకరాల భూమిని కొనడం జరిగింది. బాబా భక్త సంఘం తరపునే కొనడం జరిగింది. ఆ కొన్నది బాబా గారి పేరునే టైటిల్ డీడు, పాస్బుక్, డాక్యుమెంట్ బాబా దర్గా పేరునే ఉంది. అది ఎండోమెంట్ ఇవ్వడానికి మేము కొని అట్టి పెట్టాము తప్ప ఆ భూములు ఎక్కడా కూడా పాడు చేయలేదు, ఆ డబ్బులు ఎక్కడా పాడు చేయలేదు. ఈ దీంట్లో కొంతమంది బాబా దర్గాలో ఉంటూ కొన్ని దర్గాలో చేయకూడని పనులు చేయటం వలన కమిటీ వారికి వారిపైన ఫిర్యాదులు రావడంతో వాళ్ళని కమిటీ నుంచి దర్గా నుంచి తొలగించడం జరిగింది. వాళ్ళు ఆ దర్గాలో ఉండనివ్వకుండా మమ్మల్ని తొలగించారు, ఇక్కడుండే వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని చేయనీయకుండా తొలగించారు అనే అక్కస్తో కొంతమందిని కలుపుకుని బాబాగారు వంశీకులు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బాబా గారికి వంశీకులు ఎవరూ లేరండి ఇక్కడికి. ఎందుకంటే ఇది బాబాగారు 69లో రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి బాబాగారు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నడిపిల్లి అప్పారావు బాబాగారు వంశీకులు అంటున్నారో ఆయనే చెప్పారు బాబాగారికి వంశీకులు అనేవాళ్ళు లేరు అని. ఆయన ఉన్నంతకాలం కమిటీ అలాగే రన్ అయింది. ఆయన కూడా కమిటీ మెంబర్గా ఉన్నారు, రిజిస్ట్రేషన్ బాడీలో ఉన్నారు. మొన్న చనిపోయే వరకు కూడా కమిటీ మెంబర్గానే చనిపోయారు అప్పారావు గారు. ఆయన ఎప్పుడు కూడా ఇది మా బాబా గారికి వంశీకులు శిశువులు అనేవాళ్ళు లేరు అనేది ఆయన కూడా కమిటీ మార్చాలి అనే దానికి కమిటీ ప్రతి సంవత్సరం మారుతుందండి. కమిటీ మారకపోవడం అనేది ఉండదు. ప్రతి సంవత్సరం ఉరుసు అయిన రోజున ఉరుసు ఈరోజు జరిగింది అనుకోండి, రేపొద్దున జనరల్ బాడీ జరుగుద్ది. అంటే దీపారాధన రోజున ఉరుసు అయిన మరుసటి రోజు దీపారాధన రోజు జనరల్ బాడీ జరుగుద్ది. ఆ జనరల్ బాడీలో భక్తుల సమక్షంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఓఎన్జీసీ పోలీసులకు ట్రాఫిక్ పరికరాలు అందించింది.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఓఎన్జీసీ సంస్థ పోలీసులకు ట్రాఫిక్ పరికరాలను అందజేసింది. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లాలో రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా నాగాయలంక ఓఎన్జీసీ కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయానికి ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన పరికరాలు మరియు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆర్ గంగాధర్రావు మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఓఎన్జీసీ అడిగిన వెంటనే ఈ రకమైన పరికరాలను అందించడం సమాజం పట్ల వారి సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తుందన్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ పరికరాలు ట్రాఫిక్ సిబ్బందికి మరింత ఉపయోగకరంగా ఉండి వారి పని సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. తద్వారా రోడ్డు ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్బి సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరావు, అవనిగడ్డ సీఐ జి యువకుమార్, బందరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏవి శివకుమార్, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం జాతీయ భద్రతా మాసోత్సవాలు అంటే నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మనకి ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరుగుతోంది. దాంట్లో భాగంగా ఓఎన్జీసీ వాళ్ళు మాకు ఈ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 3,70,000 రూపాయలు విలువ చేసేటువంటి వివిధ రకాలైనటువంటి ట్రాఫిక్ కోన్స్ కానీ, అట్లాగే టెంపరీ డివైడర్స్, అట్లాగే రేడియం జాకెట్స్, అట్లాగే టార్చ్ లైట్స్, అట్లాగే డ్రాగన్ లైట్స్, రోప్స్ అన్నీ కూడా మాకు ఇవ్వటం జరిగింది. ఇది మనకి ట్రాఫిక్ ఇప్పుడు బాగా పెరిగినటువంటి విషయం కృష్ణా జిల్లాలో మీకు తెలిసినటువంటి విషయమే. దాంట్లో ఈ ట్రాఫిక్ సిబ్బంది అలాగే బందర్లో అలాగే చాలా సమస్యలు ఉన్నాయి ట్రాఫిక్ సంబంధించి. అలాగే ఈ యొక్క ఎనుములు పశువులు రోడ్డు మీద అవి నైట్ అవి ఉండటం, వాటిని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ని క్లియర్ చేయటం, అట్లాగే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మాకు బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని మా ఇనిషియేటివ్ తీసుకుని నేను వచ్చిన తర్వాత ఈ యొక్క ఓఎన్జీసీ వాళ్ళతో సంప్రదించి వారికి ఉండేటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి వాటిని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు 3,70,000 ఖరీదైనటువంటి ఈ వస్తువుల్ని మనకి కలెక్టర్ గారి ద్వారా మనకి ఇవ్వటం జరిగింది. సో వెంటనే వీటిని మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ని కంపెనీ దగ్గర బ్రాండెడ్ మేము కొని మన జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా అవనిగడ్డ సిఐ గారు యువకుమార్ గారు చాలా విశేషమైనటువంటి కృషి చేశారు. అట్లాగే మన ట్రాఫిక్ సంబంధించి మనకి 3 విభాగాలు ఉన్నాయి మన జిల్లాలో. అలాగే ట్రాఫిక్ పెనంలూరు, అలాగే ట్రాఫిక్ మచిలీపట్నం, అలాగే ట్రాఫిక్ గన్నవరం. వీటన్నింటినీ కూడా రేషనలైజ్ చేసి ఎక్కడ ఎన్ని పంపించాలి, ఎలా ఉపయోగించాలి, వీటితో పాటు మాకు అంతకుముందు ఉన్నటువంటి బ్యారికేడ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మేము ఉపయోగించుకొని కృష్ణా జిల్లాలో మంచి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఇవ్వాలి, సిటిజన్స్ అందరికీ అందించాలని మేము అనుకుంటూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇనీషియల్గా అలాగే బందరు ట్రాఫిక్లో సంబంధించి ఈ యొక్క సిగ్నల్ లైట్స్ని కూడా మనం పునరుద్ధరించడానికి కలెక్టర్ గారితోనూ అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే 1,10,00,000 రూపాయల నిధులతో పులిగడ్డ అక్విడేట్ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. దివిసీమ జీవనాడి పులిగడ్డ అక్విడేట్ను 1,10,00,000 రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. పులిగడ్డలో ఆర్ఎఫ్ఆర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 3 నూతన గేట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లడ్ డ్యామేజ్ రిలీఫ్ ఫండ్ నిధులు 18,80,000 రూపాయలతో ఎల్ఎఫ్ఆర్, ఆర్ఎఫ్ఆర్, సర్ప్లస్ ఎస్కేప్ల వద్ద మొత్తం 11 నూతన గేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ నిధులు 1,10,00,000 రూపాయలతో పులిగడ్డ అక్విడేట్ను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు, ఏఈ పొన్నూరు రవితేజ, నాయకులు మండలి శేషు, మండలి సుధీర్ పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన మెహర్బాబా ఆడిటోరియంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ సభ్యులు కోరారు. వాసవి క్లబ్స్ సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 23వ తేదీన మెహర్బాబా ఆడిటోరియంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు క్లబ్ సభ్యులు తెలియజేశారు. ఈ మెడికల్ క్యాంపులో ఉదయం 7 గంటల నుండి దివ్య డయాగ్నోస్టిక్స్, అపోలో ల్యాబ్ వారి సౌజన్యంతో ఉచిత రక్త పరీక్షలు చేయడం జరుగుతుందని, తదనంతరం ప్రముఖ రొమటాలజిస్ట్ డాక్టర్ చెన్నులాటి యోగితచే ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యంగా ఈ క్యాంపులో కీళ్ల నొప్పులు సమస్యలతో పాటు ఉచిత బోన్ న్యారో టెస్ట్ చేయడం జరుగుతుందని, దీని అవసరం ఉన్నవాళ్లు తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఎండూరు సురేష్, అన్నం అశోక్, శ్రీకాకుళపు రేణుకారాణి, అనురాధ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 10 గంటల నుంచి
డాక్టర్ చెన్నుపాటి యోగిత రొమటాలజీ డిపార్ట్మెంట్ ఆమెతో రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెడికల్ టెస్ట్ ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆమె విజయవాడలో ప్రముఖ రొమటాలజిస్టు. మనం ఆమె దగ్గరికి వెళ్ళాలన్నా చూపించుకోవాలన్నా విజయవాడకి ఎంతో ఖర్చు అవుతుంది. ఈ రోజున మన వాసుకుల మచిలీపట్నం వారు ఈ అవకాశాన్ని కల్పించారు. అలాగే బిఎండి టెస్టు 3,000 రూపాయల టెస్టు ఉచితంగా ఏర్పాటు చేశారు. మన మనిషిలో ఎముకల సాంద్రత ఎంత పర్సంటేజ్ ఉన్నది ఏంటనేది కనుక్కొని డాక్టర్ గారు దాన్ని బట్టి ఉచితంగా ఫీజు లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు. అందరూ కూడా మచిలీపట్నం ప్రాంతవాస ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. మరియు ఆరిష్ రుమటాలజీ విజయవాడ డాక్టర్ గారు చెన్నుపాటి యోగిత గారు వచ్చి కీళ్ళ నొప్పులు వాటికి సంబంధించిన బిఎండి టెస్ట్ అది 3,000 రూపాయలు విలువ గలది మనకి ఉచితంగా మా వాసవి క్లబ్ తరపున చేస్తున్నారు. అది మొదట వచ్చిన 100 మందికే అవకాశము. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 9 గంటలకల్లా వచ్చేసి ఈ అవకాశం ఉపయోగించుకోగలరు. మా వాసవి క్లబ్లో ప్రతి ఆర్యవయసులకి వాసవి క్లబ్ తరపున అందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ సంవత్సరం ప్రతి ఆర్యవయసుడు వాసవి క్లబ్లో చేరవలసిందిగా కోరుచున్నాము. ఇటువంటి ఎన్నో మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయూతనిస్తాము. అలాగే ప్రతి వారి ఆలోచన ప్రకారం ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని అందరినీ సభ్యత్వంగా చేరాలని కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై జై వాసవి. రేపు మెహర్ బాబా ఆడిటోరియంలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారండి. దీన్ని ఆ బందర్ ప్రజలు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దీంట్లో అంతా ఉచితంగా చూస్తారండి. వాళ్ళు ఉచితంగా చూసి ఏముందో చెప్తారు. తర్వాత మనం వాళ్ళతో సంప్రదించి తర్వాత వాళ్ళు ఏం మెడిసిన్స్ ఇస్తారో అది తీసుకుని వెళ్ళవచ్చు. ఇది అందరూ సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.